ఇప్పుడు మీకు ఎంత ఉంటుంది వయసు? నాకా 70 దాకా ఉంటుంది. ఏం పేరు మీ పేరు? గంగారం. గంగారం. అయితే ఇప్పటికి అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు ఏమన్నా మారినాయా? అంటే పల్లెటూరులో ఇప్పుడు మీ ఊరికి వచ్చి మీరు 70 సంవత్సరాలు అవుతుంది, ఇక్కడనే ఉంటారు మీరు? మీ తల్లిదండ్రులు ఇట్టే ఉండే? ఇక్కడనే ఉండే. మా తాత సుఖ మా బాపు సుఖ ఈయనే అనిపోయింది. అయితే అప్పటికి ఇప్పటికి మార్పులు ఏమైనా ఉన్నాయా మీ గ్రామానికి సంబంధించి? అప్పటికైతే ఇప్పుడు కొంచెం నమస్తే అండి. ఈరోజు వచ్చేసి మనము వస్తాపూర్ అనే ఒక విలేజ్కి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు నిర్మల్ డిస్టిక్ మామడ మండలంకి సంబంధించి పంచాయతీ, గ్రామ పంచాయతీ వస్తుంది మీకు ఇదేనా? ఇది గ్రామ పంచాయతీ, వస్తాపూర్ గ్రామ పంచాయతీ. ఇది వచ్చేసి నియర్ బై మనకు ఇప్పుడు NH-44 హైవే నుంచి ఎంత దూరం వస్తుందండి? 3 కిలోమీటర్ల లోపల వస్తుంది. 3 కిలోమీటర్ అయితే లోపలికి ఉంటుందండి. ఇది ఒక కొద్దిగా ఫారెస్ట్లోనే ఉంటుంది. ఫారెస్ట్ అంటే మినిమము మనకు కొద్దిగా గుట్ట ఉంటుందిగా, గుట్ట ఎక్కేసి లోపలికి రావడం అయితే జరుగుతుంది. ఇంతకుముందు ఇప్పుడు మీకు బైపాస్ రోడ్డు లేనప్పుడు ఎట్లా ఉంటుండే పరిస్థితి? అంటే సార్ బాగా తక్లీఫ్ ఉండే. ఇప్పుడు బైపాస్ రోడ్ ఎన్ని రోజులు అవుతుంది దగ్గర? అంటే అంతే 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు బైపాస్ 15 సంవత్సరాలు అనుకో. ఇప్పుడు బైపాస్ రోడ్ లేనప్పుడు ఎట్లా ఉంటుండే మీ పరిస్థితి? అంటే ఈడికెళ్ళి అయితే దూదగండి నడుచుకుంటా దూదగండి ఇక్కడ నుంచి ఎంత దూరం వస్తుంది? అంటే వస్తుంది 7-8 దాకా, 7-8 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు ఇక రోడ్డు డాంబర్ రోడ్డు ఏం లేకుండే మట్టి రోడ్. మట్టి ఏం సార్, ఇది నడుచుకుంటా పోవాలి, నడుచుకుంటాను ఇక రోడ్డు. అప్పుడు ఏది మీకు ఆటోలు ఉంటేనే? అప్పుడు లేదు, ఆటోలకి ఇట్లా ఏం లేకుండే. ఇప్పుడు ఇప్పటికైనా ఆర్టీసీ బస్సు రాదు కావచ్చు ఇటు? రాదు. మరి ఎట్లా ఇప్పుడు రోడ్కి వెళ్ళి రావాలన్నా కానీ ఎట్లా మరి? అంటేగా లేకుంటే ఏమి ఆటోలు బిట్టోలు దొరకకపోతే నడుచుకుంటూ రావాలి. నడుచుకుంటూ ఇప్పటికి కూడా నడుచుకుంటా చూడే ఏడికెళ్ళి? తాండ్రకెళ్ళి. ఎంత దూరం ఉంటే తాండ్రా? అంటే 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్ల బైపాస్కి వెళ్ళి అని దగ్గర అనుకో, బైపాస్ కు రోడ్ దగ్గరనే ఉంటాను అనుకో, తాండ్రా అన్నట్టు అంతే కదా. ఇప్పుడు బైపాస్కి వెళ్ళి ఇప్పుడు ఈ వస్తాపూర్ 3 కిలోమీటర్లు అంటే ఇక తాండ్రా ఇప్పుడు బైపాస్ రోడ్ ఆనుకునే ఉంటుంది అంతే కదా. ఇప్పుడు మార్కెట్ ఏమన్నా ఇప్పుడు మీకు ఏమైనా వసతులు ఉంటాయి కదా, మన ఇంటికి సంబంధించిన వసతులు ఉంటాయి, ఏమైనా కూరగాయలు బీరాయలు కానీ వంట సరుకులు కానీ కిరాణా సామాను ఇప్పుడు ఎట్లా ఎక్కడికి తెచ్చుకుంటారు? అప్పుడు సారు నెరవనగొట్ట నడుచుకుంటూ పోయినాం కానీ ఇప్పుడు కొంచెం ఇక ఇది రోడ్ అయింది కదా, కొంచెం ఇక టాండ్రకి వెళ్ళి. తాండ్రలో ఇప్పుడు మార్కెట్ ఏమైనా జరుగుతుందా? లేదు. కూరగాయల మార్కెట్ అంటే ఇప్పుడు వీక్లీ మార్కెట్ జరుగుతుంది కదా, వారానికి ఒకసారి మార్కెట్ జరుగుతుందా? అంటే అంగడి దాన్ని అంగడి అంటారా? ఎప్పుడే బుధవారం జరుగుతుందా? అంటే ఇప్పుడు అక్కడ ఎట్లా అంటే ఇప్పుడు ఇటు చుట్టుపక్కల గ్రామాలలో వస్తారా లేకపోతే ఎట్లా జరుగుతుంది మార్కెట్? ఎట్లా జరుగుతుంది? మంచిగా నడుస్తుంది సార్. పెద్ద జరుగుతుందా? ఇప్పుడు అన్ని దొరుకుతాయి సామాన్లు మీకు? అన్ని వారానికి ఒకసారి తెచ్చుకుంటారా? అది సంగతి అన్నట్ల. ఇప్పుడు బస్సు ఆర్టీసీ బస్సు లేదు మీకు? లేదు. బైపాస్ అయింది సార్, కానీ ఇక లోపల లోపడే ఉన్నట్లున్నది అంతే కదా. మరి మీరు ఆర్టీసీ బస్సు మినిమం ఇట్లా కదా కదా, ఆ బస్సు కూడా సౌకర్యం లేదండి. చూస్తున్నారు కదండి. నిర్మల్ నుంచి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ఇది? అంటే 20 వస్తుందా? ఏంటంటే ఈ విలేజ్ 20 వస్తుంది అనుకో కదా. ఈ విలేజ్ అనేది ఏంటంటే మనకు దగ్గర నిర్మల్ నుంచి ఒక 20 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ఇది బైపాస్ రోడ్కు ఆనుకొని ఒక 3 కిలోమీటర్లు లోపలికి ఉంటుంది ఫారెస్ట్లో. ఇప్పుడు బైపాస్ హైవే నుంచి అన్నా వీళ్ళకి ఊరుకు ఎన్ని ఉన్నాయి ఆటోలు? మా ఊరికి 2 ఆటోలునే. ఈ ఆర్టీసీ బస్సు సౌకర్యం అయితే లేదండి వీళ్ళకు. ఇక వీరికి ఉన్నటువంటి ఊరికి సంబంధించిన ఒక 2 ఆటోలు ఉన్నాయి. ఆ ఆటోలోనే వెళ్తారు వస్తారు. ఇక ఈ ఊరు జనాభా ఎంత ఉంటుంది? ఊరు జనాభా ఉంటుంది. ఎన్ని కుటుంబాలు ఉంటాయి మినిమం? 70-80 దాకా 70-80 కుటుంబాలు ఉంటాయి.
ఊరైతే ఒక 70-80 కుటుంబాలు ఉంటాయి. ఇదంతా గోన్స్కు సంబంధించిన ఒక విలేజ్ అండి, వస్తాపూర్ అని చెప్పేసి. ఇక్కడైతే ఈ పరిస్థితి ఇట్లుంది. ఇక వర్షాకాలం అయితే చెప్పలేము. ఇక ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మీకు రోడ్డు చూపిస్తా ఎట్లుందనేది. ఇక ఇవన్నీ జీవరాశులు కనబడతాయి, ఉంటాయా ఇప్పుడు? ఏం సార్, పందులు ఉన్నాయి, కోతులు ఉన్నాయి. కోతులు పందులు, పందులు అయితే అంతటి ఉన్నాయి అనుకో. అంటే వేరే ఇప్పుడు అడవిలో తిరిగేటివి ఉంటాయి కదా. నిన్న నచ్చింది కోతులు సార్ ఈడ. అవునా? కోతులు అంతటి ఉన్నాయి ఇప్పుడు ఈడని కదా, అటు సైడ్ కూడా ఉన్నాయి. ఇక వర్షాకాలం మాత్రం మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ అంటే నిర్మలే పోతారు. ఇక నిర్మలే 20 కిలోమీటర్ పెద్దది సామాన్ అంటే నిర్మలే. సామాన్ కానీ ఏమైనా ఆరోగ్యకి సంబంధించిన ఏమైనా ఇబ్బంది అయితే అక్కడికి వెళ్తారు. ఇప్పుడు మీకు ఎంత ఉంటుంది వయసు? నాకా 70 దాకా ఉంటుంది. ఏం పేరు మీ పేరు? గంగారం. గంగారం. అయితే ఇప్పటికీ అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు ఏమన్నా మారినాయా? అంటే పల్లెటూరులో ఇప్పుడు మీ ఊరికి వచ్చి మీరు 70 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడనే ఉంటారు మీరు? మీ తల్లిదండ్రులు ఇట్టే ఉండే? ఇక్కడనే ఉండే. మా తాత సుఖ మా బాపు సుఖ ఈయనే అనిపోయింది. అయితే అప్పటికి ఇప్పటికి మార్పులు ఏమైనా ఉన్నాయా మీ గ్రామానికి సంబంధించి? అప్పటికైతే ఇప్పుడు కొంచెం అంటే వ్యవసాయం సంబంధించిన గానీ ఊరుకు సంబంధించి కొంచెం ఇక ఇప్పుడైతే డెవలప్ కొంచెం ఇక పల్లెలు సుఖ కొంచెముగా మారుతున్నాయి. మార్పు వచ్చినాయి. ఇక చెప్పండి. అంటే సారు ఇప్పుడు వర్షం మంచిగా ఉంటే మంచిగా బతుకుతాము. ఓకే. ఇక వర్షము ఎక్కువ తక్కువ అయితే మాత్రం ఇక మొత్తం ఇక సావుకరకి రావాలి ఇక. అంతే అంతే అంతే. మీ రైతులు ఇప్పుడు మీరేంటంటే ఈ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ చుట్టుపక్కలంతా వర్షాధారం మీద ఆధారపడి ఉంటారు. అంటే బోర్లు తక్కువ ఉన్నా కానీ ఎవరికి ఉంటాయి కదా, అంతే కదా. మొత్తం వ్యవసాయం ఏంది, వర్షాధారం అంటే వర్షం పడితేనే పంట. ఎక్కువైనా కానీ తక్కువైనా కానీ అది లాసే, అంతే కదా. ఇప్పుడు మీరు పండించేది ఏమేమి పంటలు పండిస్తారు ఎక్కువ? ఇప్పుడు పత్తి, జొన్న, ఇక తొగరి, ఇది అది కొంచెం మక్క ఏమైనా వేస్తారా? మక్క కూడా వేస్తారు. ఇప్పుడు ఇవి పండించిన పంటను మళ్ళీ ఎక్కడ మనం అమ్మడము మీకు చుట్టుపక్కల? ఇక నిర్మల్ తీసుకెళ్తారు. ఇంకా ఇంకేమైనా మార్పులు ఉన్నాయా అంటే ఆహారపు అలవాట్లల్లో? ఇప్పుడు ఆహారపు అలవాట్లు ఇప్పుడు మీకు 70 సంవత్సరాలు అంటున్నారు, దగ్గర 60 నుంచి 70 సంవత్సరాలు అంటున్నారు. మీరు అప్పుడు ఆహారం ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు ఎట్లా అంటే సారు, ఇప్పుడు ఆహారం మంచిగానే ఉన్నది కానీ అది మందుది ఏమో. మందు ఇవి కాళ్ళు నోస్తున్నాయి, మొక్కలు నోస్తున్నాయి, అంత నోస్తున్నాయి. అప్పుడు ఏమీ లేదు. ఇక అవి గడ్డలు తిన్నాము, ఏం తిన్నాము కానీ అవి గట్టిగా ఉండే. ఇప్పుడు ఏమో అవి మందులు అయిపోయినాయి. మందులు ఇప్పుడు ఏం సార్ డెవలప్, ఏం డెవలప్ ఇక అంత పంట మంచిగా నవ్వుతున్నది మందులతోటే కదా. మందులతోని ఇక మా అంత పైసలు అటే పోతున్నాయి. అయితే వ్యవసాయం చేస్తున్నారు, మళ్ళీ బాకీనే తీసుకొస్తున్నారు, వ్యవసాయానికి పెడుతున్నారు, పంట వెళ్తున్నది కానీ వెళ్ళిందంతా రోగాలకు వచ్చి అటే పోతున్నారు, అంతే కదా. అప్పుడు ఏమో తోడమే వెళ్ళింది కానీ అవి ముళ్ళే గట్టి కొంచెం ఉంచినారు, ఒక సంవత్సరం తిన్నారు, సంవత్సరం వరకు. ఇప్పుడు ఏమో ఇక్కడికి వెళ్ళి వస్తున్నాయి, అటు పోతున్నాయి. అప్పుడు ఎకరంకి ఎంత వండిస్తుంటారు? ఇప్పుడు మీరు వండించే పత్తైనా అప్పుడు ఏం సారు, ఒక 3 కుంటలు అయితే ఒక కచరంలో తీసుకుపోతుంది. 3 కుంటలు అంటే పత్తి అంటున్నారు? పత్తి ఎకరానికి, అంతే కదా. ఆదిలాబాద్ పోవాలి. ఆదిలాబాద్ అబ్బో ఈడ లేకుండే నిర్మల్ పత్తి జిన్ లేదు. ఆదిలాబాద్ పోతుంది రీడికి వెళ్ళి ఎడ్ల బండి మీద మొక్కలైనా మీరు బాగా కష్టపడ్డారు మరి అప్పుడు. ఆ గుట్టల సారు ఈయన పొద్దుపోతుండే, అది గుట్టలు ఎక్కాలంటే. అది కరెక్టే మరి, అది మామూలు గుట్టలు అవన్నీ అంకిడి అట్లాంటి ఇవే కదా. కరెక్ట్. ఇప్పుడు రోడ్లై మీకు కొద్ది సదుపాయం అనేది ఉంది కానీ అంటే మీరు అనే మాటలు ఎట్లున్నాయంటే ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో ఇప్పుడు మర్మం ఏం తెలుసుకోవాలంటే మేము అప్పుడు వసతులు లేకున్నా మంచి ఆరోగ్యాన్ని తక్కువ పంట పండించిన మంచి ఆరోగ్యం ఉండే, అంతే కదా. ఇప్పుడు అన్ని సవలం ఇప్పుడు సగలం సవలతున్నది. ఇప్పుడు మన గడ సగలం సవలతున్నా కానీ అన్ని పంట సమృద్ధిగా వండినా కానీ ఆరోగ్యాలు అనేటివి సరిగ్గా లేవు. మీరు అన్నది అంతే కదా. ఇప్పుడు మోకాల నొప్పులు కానీ ఇప్పుడు అప్పుడు ఇంత దూరం నడుచుకుంటూ పోయినా కానీ ఎలాంటి అనారోగ్యం కాకుండా మంచి ఆరోగ్యంగా ఉన్నారు, అంతే కదా. ఇప్పుడు అప్పుడు ఫుడ్ ఏం తింటుంటారు మీరు మామూలుగా? అంటే మీరు గోన్సుల రొట్టె తింటారా లేకపోతే అన్నం ఏమన్నా? అంటే ఫుడ్ ఎట్లా ఇప్పుడు ఎట్లున్నది, అప్పుడు ఎట్లా తింటుంటారు? అప్పుడు రొట్టెనే బాగా తిన్నాను సార్, జొన్న రొట్టె. ఇప్పుడు రైస్ అప్పుడు లేదు సార్, అప్పుడు రైస్ లేకుండే ఇట్లానే పోస్తుండే, ఇక తోడేం పోస్తుండే. ఇక అంటే మీరు అంటే పోస్తుండే అంటే కంట్రోల్ అంటే గవర్నమెంట్ ఇచ్చినాయి? లేదే, గవర్నమెంట్ ఇచ్చింది అవి. ఇది మళ్ళీ వెనక సిరి సార్, ఇది మన ఎన్టీ రామారావు జమాన్ నుంచి, అంతే కదా. అంతే. ఇంతకు ముందు లేకుండే, కుంకచ్చుకునుడే. మన నిర్మల్కో ఎక్కనో కుంకచ్చుకొని తింటుంటారు. కాకపోతే మీరు
పండించేది జొన్నలు మామూలుగా జొన్నలు తింటుంటారు అంబాలి బాగా తిన్నాం జొన్న రొట్టెనే కదా రొట్టెనే అయినా కానీ ఇప్పుడు గిరిజనులకు సంబంధించినట్టు ఇప్పుడు లంబాడి వస్తాయి కదా లంబాడి కానీ ఈ గోన్స్ కానీ ఈ కొలమ్స్ కూడా రొట్టెలే తింటారు కదా వీళ్ళు అంబలి జావా ఇప్పుడు ఏం తింటారు సరేగా ఇప్పుడు లేదు ఇక మార్పు వచ్చేసింది కదా మీరు అన్నట్లు మార్పు ఏమున్నది రైసు తెల్ల బియ్యం వచ్చేసినాయి కదా తెల్ల బియ్యం వచ్చింది ఏంటంటే కొద్దిగా కర్రీ కూర వేసే వరకు టేస్ట్ వస్తున్నది అదే కదా ఇది కోట వెళ్ళింది సారు అప్పటి సందీటు బియ్యం అదే లేకుండే బియ్యం కోట అంటే అదే ఇప్పుడు నెల నెలకి ఇచ్చేది ఓకే బియ్యం ఇచ్చేది అప్పటి నుంచి మీకు ఈ మార్పు అనేది కొద్దిగా కూడా అన్ని మీ జీవనానికి కొద్దిగా అనుకూలంగా వస్తున్నాయి అన్నట్లు మీ జీవనంలో మార్పులు చేర్పులు అవుతా ఉన్నాయి అన్నట్లు ఇంకా మళ్ళీ వ్యవసాయం సంబంధించి అయితే ఇక మీరు ఎడ్ల మీద ఆధారపడతారు ఇప్పటికి కూడా అప్పుడు ఏం సార్ అంటే అది దున్నాం బాగా దున్నుడే బాగా ఉండే అప్పుడు ఒక నెలకి ఇంకా ఎక్కువ దున్నాం నెల కంటే ఎక్కువ దున్నుతుంటా అప్పుడు ట్రాక్టర్ లేకుండే కదా ఇక ట్రాక్టర్లు ఇప్పుడు వచ్చి నుంచి కొద్దిగా పని మీకు తగ్గింది కదా అంతే కదా ఎడ్లకు కొంచెం ఆరామైంది కానీ ఎడ్లు కూడా ఇప్పుడు చాలా కనుమరుగైపోతున్నాయి మా సైడ్ ఎడ్లు అనేది లేవు అంటే ఇప్పుడు ఇప్పుడు గిరిజన గ్రామాలకు సంబంధించిన చాలా ఎడ్లు చాలా మంచి పెంచుకుంటారు మళ్ళీ వీటికి కూడా పోతకర్త మంచి ఎత్తారు అంటే వాటిని షెడ్ వేసి ఉంచడానికి చేయడం కానీ ఇప్పుడు మాది నిజామాబాద్ డిస్టిక్లో మాది ఆర్మూర్ అనే గ్రామం ఆర్మూర్ అంటే ఒక తాలూకా కిందికి వస్తుంది అక్కడ కూడా ఒక విలేజ్ అని ఉన్నది ఆడ లేవు ఊరికి ఒకటే జత ఉన్నది ఎడ్ల జత ఇప్పుడు ట్రాక్టర్ అయినాయి సార్ అరే ఇంటింటికి ట్రాక్టర్ అయిపోయింది అంటే ఇక్కడ మీరు అంత కాపాయంతో ఎందుకంటే మీరు అది అవసరమే మీకు అది లేకపోతే పని ఏమంటారు సామెత ఉన్నది కదా ఎద్దు లేకపోతే వ్యవసాయం లేదు సామెత ఉన్నది కదా అంతే కదా ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఈ ఊరికి సంబంధించి 80 కుటుంబాలు అంటే ఇక్కడ ఉన్నటువంటి రోడ్ ఫెసిలిటీ అనేది ఇప్పుడు తాండ్ర నుంచి ఇక్కడ మన వాస్తాపూర్ అనే గ్రామానికి ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది ఆ రోడ్ వేసి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది డాంబర్ రోడ్ వేసి మీకు 5 సంవత్సరం అవుతుంది 5 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు అది ఏ ఓళ్ళు ప్రొవైడ్ చేసిరు మీకు అప్పుడు అంటే ఓళ్ళు మీకు శాంక్షన్ చేసిరు అది ఇంద్రకార్ రెడ్డి మన నిర్మల్ ఎమ్మెల్యే గారు వారి ఆధ్వర్యంలోనే మీకు అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే వాళ్ళ ఇద్దరు ఇక హరీష్ సారు ఇంతకు ముందు లేకుంటే మట్టి రోడ్ ఉంటుండే డమ్మర్ రోడ్ లేనప్పుడు మట్టి రోడ్ ఉండే కానీ మట్టి రోడ్ చాలా ఇబ్బంది కదా ఎడ్ల కష్టాలకు బిడ్ల కష్టాలు అన్నిటి కాస్త ఇబ్బంది ఉంటుండే పోకుండే సార్ పోతుండే ఎందుకంటే వర్షం పడితే కయ్యాలు అవుతాయి కదా ఏమో చిన్న గారెలు మీ కదా ఇక్కడికి వెళ్ళి అయితే టాండ్ర నుంచి వస్తాపూర్ దాకా వచ్చింది సార్ కానీ రాంపూర్ దాకా పోవాలని మేము అంటాం అంటే ఇప్పుడు రోడ్డు తాండ్ర నుంచి ఇక్కడ వరకే రోడ్ వచ్చింది డాంబర్ రోడ్ వచ్చింది ఇటు ఇంకా ఊళ్ళు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి గ్రామాలు ఇటు రాంపురం ఉన్నది పోచెంగూడ ఉన్నది రాంపురం ఉన్నది అక్కడ ఎన్ని ఉంటాయి కుటుంబాలు అందువల్ల అంటే ఉంటాయి సార్ 2 ఊర్లు అంటే ఇక అంతే 50 దాకా ఉంటది రెండు ఊర్లు కలిసి 50 కుటుంబాలు ఉంటాయి అవి గోన్స్ అవి కూడా ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి రోడ్ సదుపాయం లేదు ఓన్లీ మట్టి రోడే ఎండాకాలం పోవచ్చు కానీ వర్షాకాలం ఇప్పుడైతే బాగా తగలేపు ఉన్నది సార్ ఇప్పుడు అట్లా వాళ్ళు వచ్చేటోళ్ళు ఎట్లా మరి మళ్ళీ ఇటే రావాలి వాళ్ళు కూడా ఇటే రావాలి అట్లా ఏం లేదు పోతాను సౌకర్యం లేదు ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లనే పోవాలి ఇటే పోవాలి నైట్ ఇబ్బంది అయితే మరి వర్షాకాలం విజడ పోవాలంటే సార్ టాండ్ర ఉంచి వంకిడికి వెళ్ళి మళ్ళీ ఇటు పోవాలి ఇక తిరుక్కుంటా ఇంకేమున్నది ఏదైనా ఇదే తోవయ్యా మళ్ళీ గుట్టెక్కాలా ఇట్లా దిగాలి ఇదే పోవాలి నేను ఇంతకు ముందు ఒకసారి వచ్చిన కానీ ఇక్కడ దాకా వచ్చిన అప్పుడు మీరు లేకుండే ఇక మాకు ఇక్కడ వాస్తాపూర్కి సంబంధించినటువంటి ఒక వాటర్ ఫాల్ ఉంటుందండి ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది అంటే 1 కిలోమీటర్ ఉంటది అంటే మీ ఊరికి వెళ్ళి వాస్తాపూర్ గ్రామం నుంచి 1 కిలోమీటర్ దూరం ఉంటది అది ఇప్పుడు ఇక ఎంత పెద్ద ఉంటది చిన్న ఉంటది కొంచెం చిన్నగా ఉంటది అంటే వర్షం కానీ మంచిగా పడుతుంది పైనుంచి పడుతుందా పైన నుంచి అంటే ఇక బాగా లోతు సుఖలేదు ఇంతే ఉంటది ఇక ఆడ చచ్చిపోరు ఏమి చేయరు మంచిగా ఉంటది చూడతందుకు మంచిగా నీళ్ళు పోతారు టూరిజం అంటే చూడడానికి వస్తారా సందర్శకులు కానీ బాగా వస్తారు సార్ ఎప్పుడు ఉంటది తాకిడి ఇక్కడ బాగా అంటే ఆదివారం నాడు అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి ఇది సీజన్ ఉంటది చూడడానికి ఆ సమయం ఉంటది పర్టికులర్ గా ఏ నెల నుంచి అంటున్నానే ఏ నెల స్టార్ట్ అవుతుంది చూడడం ఇది మిరుగంటే ఇక జూన్ నెల నుంచి ఎప్పటిదాకా ఉంటది అది వాటర్ ఫాల్ ఉంటది ఇక అప్పుడు ఇక ఉగది దాకా
ఉగాది అంటే మన చలికాలం మొదలు ఉంటది ఇక. అంటే దగ్గర దగ్గర ఇప్పుడు ఫిబ్రవరి దాకా ఉంటది జనవరి ఫిబ్రవరి దాకా వాటర్ అనేది వాడతాయి తోడేమో వాడుతుంది అంటే ఇక ఇప్పుడు ఈ గొడ్డు గోదాకు సంబంధించి చలికాలం కూడా తాగుతుంది పనికొస్తుంది కాకపోతే రోడ్ లేదు కదా రోడ్ లేదు ఆ రోడ్డు కూడా వేస్తే ఇంకా సందర్శకులు వెలుగుతారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఈడి దాకా వచ్చి ఆగిపోతారేమో ఇడికి అనుకుంటా కూడా టూరిజం పరంగా కూడా మంచిగా ఉన్నది మరి మాకు కూడా తెలియదు మరి వాటర్ ఫాల్ లోపల ఉన్నాయని అంటే ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి అంటే ఇట్లా వస్తారని చెప్పి కూడా తెలియదు అన్నట్లు సర్లే పోయేటప్పుడు ఒకసారి విజిట్ చేసిపోతాం చూసిపోతాం సరే